యోహాను సువార్త 11వ అధ్యాయము 45-48 వచనాలు చదువుకుందాం. మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసించురు. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచకార్యాలు చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వసించెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ పునరుద్ధాన దినమున, ఈ పరిశుద్ధ దినమున నీ మాటలు మేము ధ్యానిస్తున్నాం. నీ మాటలు మేము ధ్యానించబోతుంటుండగా యోహాను సువార్త 11వ అధ్యాయం 45 నుండి 48 వరకు మీరు దాచిపెట్టిన వర్తమానం మేము వినబోతున్నాం. ఆ మాటలు మా జీవితాల్లో, మా వినికిడిలో మీరు ఆశీర్వదింపజేసి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, స్తోత్రాలు. దేవుని జనాంగమా, ప్రభువుకి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు లాజర్ని సమాధి నుండి లేపాడు. లేపిన తరువాత జరిగిన సంఘటనలు మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. ఈ లేఖన భాగంలో మనం ధ్యానించబోతున్న విషయాలకు ముందుగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రియులారా 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి అవనికి తెలియదు. యేసుక్రీస్తు మనస్సు మనము ఎరిగిన వారమై ఉండాలి. ఆయన మనస్సులో వేదన ఒకటి ఉందంట. మనందరి మనస్సులో వేదన ఉన్నట్టే సృష్టికర్త అయిన యేసు ప్రభు మనసులో కూడా వేదన ఉందంట. ఆయన మనస్సులో ఉండే వేదన ఏంటి? ఎందుకంటే లాజరు చచ్చిపోయి లేచినాడు కానీ యూదులలో అనేకులు ఇది అర్థమైందమ్మా. మన బతుకు ద్వారా, మన చచ్చిపోయేట ద్వారా యేసయ్యకి మహిమ కలగాలి. శరీరం శీల్చబడ్డాది, విరవబడ్డాది, పొడవబడ్డాది. మనం కూడా ఆయన కోసం విరవబడి పొడవబడితే గ్లోరీ టు గాడ్. కొంతమంది అయినా రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. ఎట్టగమ్మా, విత్తనము విరగకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో అంటున్న మాట, మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను వండర్ఫుల్. ఇంకా చదవమ్మా. కాబట్టి
మనము బతికినను చనిపోయినను అది నీ కోసం బతకద్దు, నువ్వు నీ కోసం నువ్వు జీవించద్దు. ఒక్క లాజరు చచ్చిపోయి లేచుట ద్వారా యేసయ్యకి కార్యం జరిగింది. హల్లెలూయా చెప్దామా? మనం బతికినా చచ్చిపోయినా నా కోపం వస్తుంది అయ్యగారు, నేను అలిగినాను అయ్యగారు, నేను వాళ్ళతో మాట్లాడిన అయ్యగారు, నేను వాళ్ళని పలకనయ్యగారు, నీ ఇష్టాల్లో నీ కోపాలు ఆవేశాల్లో నీవన్నీ పక్కన పెట్టు. నువ్వు బతికినా చచ్చిపోయినా యేసయ్య కోసం బతుకు. ఎవరి కోసం బతకాలి? యేసయ్య కోసం బతకాలి మనం. అదే మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్న మాట, మనము మేలుకొని ఉన్నాము, తనతో కూడా జీవించు నిమిత్తము. స్తోత్రాలు. కనుక నిద్రపోవచ్చున్న మేల్కొనినను ఆయన కోసమే, ఆయన కోసమే. నా మూలంగా కొంతమంది అయినా దేవుని తెలుసుకుంటారా? నా మూలంగా కొంతమంది అయినా ప్రభు నమ్ముకుంటారా? హల్లెలూయా చెప్తామా? ఈ రోజులు ఎలాగున్నాయంటే మీకు చెప్పాలి ప్రియులారా, ఈ రోజులు ఎలాగున్నాయంటే ఇక నో అదర్ వే. స్తోత్రాలు నాయనా, గ్లోరీ టు గాడ్. నిజంగా యూట్యూబ్లో చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు క్రైస్తవులు కొట్టు సంపు నరుకు అని మన భారతదేశంలో మన మీద ఇదవుతుంటే ఈరోజు పార్లమెంట్లో యేసయ్య ఫోటో కనబడుతుంది. ఆంధ్రాలో డిప్యూటీ సీఎం యేసుబాబు గురించి చెప్తా ఉండి పబ్లిక్గా సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా చెప్తామా? రాజకీయ నాయకులు యేసయ్య వైపు చూస్తున్నారు, దేశ నాయకులు యేసయ్య వైపు చూస్తున్నారు. మన యేసయ్యే లోకానికి దీపమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా? లోకము ఆయన్ని చూసే రోజు ఒక రోజు రాబోతుంది. నా వేదన ఏంటంటే అందరూ లోకాన్ని చూస్తున్నా ఈ రోజుల్లో నువ్వు ఎక్కడ వెనకబడిపోతావో భయం వేస్తుంది. ఎందుకంటే మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు నువ్వు లోకం 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 అనుకుంటే లోకంలో ఉన్నాలో లోకం వద్దయ్యా యేసయ్య కావాలని చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు యేసు వైపు చూస్తున్నారు. గ్లోరీ టు గాడ్. కనుక నువ్వు యేసయ్య వైపు చూడవా? ఇక్కడ అంటున్నాడు చచ్చిపోయినా బతికిన యేసు కోసమే. అక్కడ అంటాడు ఈ దేహం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట అంటున్నాడు. కనుక మీ దేహము దేవుని వలన మీకు కలిగినదని. కనుక మనకి శరీరం ఎవరిచ్చినారో చెప్పండి అమ్మా, ఈ శరీరం మనకు ఎవరిచ్చినారు? గ్లోరీ టు గాడ్. నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? ఈ దేహం దేవుడిది, ఈ దేహం ఆత్మ దేవుడు చిత్తం నెరవేరడానికే. యేసుప్రభు అన్న మాట అదే కదా, నాకు దేహం ఇచ్చావు నాకు దేహం ఇచ్చావు, పుస్తకపు చుట్టలో నా గురించి రాశావు, నీ చిత్తమే నెరవేరుస్తా. హల్లెలూయా చెప్తామా? ఏమి నెరవేరుస్తాడంట? ఆయన చిత్తమే నెరవేరుస్తా. కనుక ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది మనం చేయాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. శరీర విషయంలో శ్రమపడినవాడు ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనినట్లు. స్తోత్రాలు. ఇక లోకం వద్దు, పాపం వద్దు, నీకు ఒక్కటే బతికితే ఆయన చిత్తం కోసమే బతుకు. ఎవరి కోసం బతకాలమ్మా? చెప్పండి అమ్మా, ఎవరి కోసం? నా పట్ల ఆయన ఉద్దేశం, నా పట్ల ఆయన సంకల్పం నెరవేరాలి. అర్థమైందా? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఒక్క పని మీద పుట్టాడు. అమ్మ జాగ్రత్తగా రండి, ఒక్క పని మీద పుట్టాడు. ఒక్క పని ఆయనకి ఏంటంటే యేసు ప్రభుకి ముందుగా మార్గం సరళం చేయడి, మార్గం సిద్ధపరచుడి అని కేకేయడానికి యోహాను పుట్టాడు. ఇంకేం లే. అమ్మ జాగ్రత్తగా రండి, అందరు జాగ్రత్తగా రండి. ఒక్క పని మీద పుట్టాడు యోహాను. ఏంటంట, యేసు ప్రభు రావడానికి ముందు నా వెనకాల వచ్చుచున్నాడు, నాకంటే శక్తిమంతుడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే,
అని చెప్పడానికి పుట్టాడు. చెప్పేశాడు. హేరోదు తల తీసేశాడు. భాష అర్థమైందా? భాష అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏ పని కోసం వచ్చినామో, ఏ పని కోసం భూమి మీద ఉన్నామో ఆ పని ముగించేసిండు. యేసు ప్రభు వచ్చేసిండు. ఇక ఆయన పని అయిపోయా. ఇకెందుకు ఇంకా అందుకే హేరోదు తల తీసేశాడు. దేవుడు అనుమతించాడు. అయిపోయింది, నువ్వు వచ్చి. అర్థమైందా అమ్మ? అర్థమైందా? నేను మనవాళ్ళు చూస్తా, మనవాళ్ళ పిల్లల్ని చూస్తా, ఇంకా 10 రోజులు భూమి మీద ఉంటా. లే, పని అయిపోగానే వెళ్ళిపోతుండడమే. ఏమైపోతుంటా? అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో యోబు అంటున్న మాట అదే. కూలివాడు తన పని తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు. స్తోత్రాలు. నీకు అప్పగింపబడిన పని అదే. ఒక్కొక్కరు కూడా అమ్మ ఆలోచన చేయండి. ఒక్కొక్కరు ఆలోచన చేయండి. నీ 2 పెళ్ళిళ్ళు అయిపోయి నీకు పని అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ పనులు కావు, ఆయన పని ఆలోచించు. ఒక మాట ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో అంటున్న మాట ఏంటంటే, అందరూ తమ సొంత కార్యములనే, అమ్మ చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఆయన కార్యం. ఎవరి కార్యం అమ్మా? చెప్పండి అమ్మా, ఎవరి కార్యం? ఆయన కార్యం మనం చూడాలి. ఒక చిన్న ఆలోచన ఏమైనా నువ్వు ఆలోచించావా? ఏదో గుడికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. దేవుడి కోసం హల్లెలూయా చెప్తామా? నీకు భారం ఉందా? నీకు భారం ఉందా? నేనేమైనా చేయగలనా? నా వారు రక్షింపబడాలి, నా వారు ప్రభుని తెలుసుకోవాలి, నా వారు దేవుల్లో ఉండాలి. నేను ఒక్కడినే పరిశుద్ధంగా ఉంటే కాదు, నేను ఒక్కరితోనే ప్రార్థనలో ఉంటే కాదు, వాళ్ళు రావాలి. వాళ్ళ గురించిన అక్కర భారం నీకుండాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, పౌలు యేసయ్య మనసుని ఎరిగాడు. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఇందాక చెప్పిన అమ్మ, లాజరు ద్వారా ఎవరు మారు మనసు పొందారు? చెప్పండి అమ్మా. లాజరు ద్వారా ఎవరు మారు మనసు పొందారు? యూదులు. అయితే పౌలుకి యేసయ్య మనసు తెలిసిపోయాడు. అందుకే ఏం చేశాడో చూడండి. పౌలు ఏం చేశాడో లేఖనాల్లో చూద్దాం. మరలా చూద్దాం ఆ మాటలు. పౌలు చేసిన పనులు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన యేసుకి ఇష్టమని రిపీటెడ్గా అపోస్తల కార్యంలోనికి ఒక్క మాట వెళ్దాం ప్రియులారా. 18వ అధ్యాయంలో 5వ వచనంలో అమ్మా, శీలయు తీమోతియు వచ్చినప్పుడు పౌలు వాక్యము ఎవరికి చెప్పినాడండా? చెప్పండి అమ్మ, ఎవరికి చెప్పినాడు ఆయన? యూదులకు పెట్టాడు. ఎందుకంటే జాగ్రత్తగానండి నాయనా, నువ్వు కానుక ఇవ్వడం గొప్పతనంగా, మీరు గుడికి రావడం గొప్పతనంగా, ఆయన మనస్సును అర్థం చేసుకొని పౌలుకి తెలిసిపోయింది టేస్ట్. యేసు ప్రభు నా యజమాన్ని సంతోష పెట్టాలంటే యూదుల దగ్గరికే వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? చెప్పండి అమ్మ, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యూదుల దగ్గరికి వెళ్ళాలి. దృఢముగా చెప్పాడంట. మరలా చూద్దామే, మరలా చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 28వ వచనం. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతముగా పరిచి స్తోత్రాలు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? యూదులే. ఏం నా యేసయ్య కోరిక నేను తీరుస్తా. బా స్తోత్రాలు. నా యేసయ్య కోరిక నేను తీరుస్తా. యూదులకు దృష్టాంతపరిచి వాళ్ళ వాదనలు విషదపరిచి వారి చేతే యేసే క్రీస్తుని ఒప్పించాడు. హల్లెలూయా చెప్దామా? భారం చూడండి ప్రియులారా. బతకడం గొప్పతనంగా ఇల్లు కట్టుకుంటున్నామయ్యా, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తున్నామయ్యా, ఉద్యోగాలు సంపాదిస్తున్నామయ్యా, డబ్బులు సంపాదిస్తున్నామయ్యా. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు ఉండొచ్చు, నీ పిల్లలు ఉంటారో ఉండరో తెలీదు. హల్లెలూయా చెప్దామా? ఎవరు ఉంటారో
ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియలే. మన వరకే ఆ ఇల్లు. మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల్ని దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడో, హల్లెలూయా చెప్తామా, ఏడ పెడతాడో. చిత్తూరులో ఒక బ్రదర్ 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టిండు. ఆ ఇంట్లో పాపం ఎవరు ఉండటం లే, వాళ్ళే ఉంటుండ్రు. మళ్ళీ కొడుకు వేరే దగ్గర పని చేస్తాడు, కూతురు నాగపూర్లో ఉంటుంది. ఏడో ఉన్నారు వాళ్ళు. 3 అంతస్తులు కట్టిండు పాపం. ఈయన పైకి వెళ్ళి కిందకెళ్ళి పైకి వెళ్ళి కిందకెళ్ళి వస్తాడంట రోజుకోసారి, సన్నగా అవుదామని. స్తోత్రాలు. దేవుని జనాంగమా, వద్దు. మనకిచ్చిన దేవుడు మన బిడ్డలకి ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు దాస్తేనే, నువ్వు 100 రూపాయలు దాస్తేనే డబ్బులు డబ్బులు డబ్బులు, ఆస్తులు ఆస్తులు ఆస్తులు, సంపాదన 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 అని బతకబాక. అందుకంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి, అమ్మా ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను గనుక మొదట 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 నా నీతిని, నా రాజ్యమును వెతకండి. గ్లోరీ టు గాడ్. మనం వెతకాల్సింది ఆస్తులు కాదు, మనం వెతకాల్సింది డబ్బులు కాదు, మనం వెతకాల్సింది అంతస్తులు కాదు, మనం వెతకాల్సింది యేసయ్య రాజ్యం. ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం చేద్దాం? ప్రభువు మనస్సును ఎరిగి ప్రభువు కోసం బతికే వాళ్ళు కావాలి. ఇంకా అంటున్నాడు అక్కడ చూడండి అమ్మ 14వ అధ్యాయం 1వ వచనంలో రిపీటెడ్గా పౌలు చేస్తున్న పని. ఆ యూదుల సమాజ మందిరంలో బోధించి తేటగా బోధించినందున స్తోత్రాలు, అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను వండర్ఫుల్. కమ్మాన్, ఏం చేయగలం? అమ్మ బెరిక్మన్స్ గారు ఆ రోజుల్లో పాడినారు, యథావధి యథావధి చెయ్య వేండం ఒవ్వొరు నాళ్ళు అంట. హల్లెలూయా చెప్తామా? ఏదో ఒకటి నా యేసయ్య కోసం, రోజుకొకటి నా యేసయ్య కోసం చేస్తా. యథావధి యథావధి చెయ్య వేండం ఒవ్వొరు నాళ్ళు ఎన్ని యేసు కాక. యూదులు సమాజంలోనికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా యేసయ్యకి ఇష్టం కనుక. ఎంత గొప్ప ధన్యత. ఇంకా త్వరగా ఆ మాటలు 13వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. యూదుల సమాజ మందిరములలో మళ్ళీ వెళ్తాడు. ఎక్కడ ఉందో అక్కడికి, ఎక్కడ యూదులు ఉన్నారో అక్కడికి వెళ్తున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో స్తోత్రాలు. ఎక్కడికి వెళ్ళటంలే, నేరుగా అదే. కనుక దేవుని జనాంగమా, బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. నాయన జాగ్రత్తగానండి. అదృష్టమైన కుటుంబాలు, ధన్యకరమైన కుటుంబాలు. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, నేను నా ఇంటి వారం. చెప్పండి, నేను నా ఇంటి వారం యెహోవారు. వండర్ఫుల్. జాగ్రత్తగానండి. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు, కానీ 11 మంది శిష్యులకి ఆ భాగ్యం దొరకలే. పేతురికి ఒక్కడికే దొరికింది. పేతురు భార్య ఇద్దరు యేసయ్యకి హతసాక్షులయ్యారు. ఎంత ధన్యకరమైన విషయమో చూశారా? యేసు ప్రభులాగా సిలువ వేయబడాలంటే వాళ్ళు ఒప్పుకోలే. మా యజమాని, మా మాస్టరు, అమ్మా మా ప్రభు యేసు ప్రభు సిలువ వేయబడినట్టు మేము వేయకూడదని తలకిందులుగా సిలువ వేయించుకున్నారు వాళ్ళు. కుటుంబం అంతా దేవుళ్ళో ఉంటే ఎంత ధన్యత తెలుసా? WWW అంటేనే మనకు అర్థమవుద్ది ఏటా అని. కానీ ఈ ఫ్యామిలీ WWW అంట. ఏ ఫ్యామిలీ? మార్తా, మరియా, లాజర్. హల్లెలూయా. వీళ్ళకి ట్రిపుల్ అనమాట. WWW. లాజర్ విట్నెస్ అయితే, అమ్మా మార్తా మరియా వర్షిప్ అయితే, మార్తా వర్కింగ్ ఉమెన్ అంట. హల్లెలూయా చెప్దామా? ఫస్ట్ W ఏమనుకున్నాం? విట్నెస్. సెకండ్ W ఏంటి? వర్షిప్. థర్డ్ W ఏంటి? వర్క్. యేసయ్య వస్తే మేము వండుతా,
యేసయ్య వస్తే నేను పని చేస్తా అంటది మార్త. యేసయ్య వస్తే నేను ఆరాధిస్తా అంటది మరియా. యేసయ్యకి నేను సాక్షికుంటానని లాజరు. అబ్బా, ఒకే ఇంట్లో 3 డబ్ల్యూలు, కుటుంబం అంతా యేసయ్య కోసం బతుకుతుంటే ఎంత ఆనందం కదా. హల్లెలూయా చెప్తామా. దేవా నా కుటుంబం నీ సేవకే అంకితము. దేవా నా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా. నీ ఆత్మతో నింపుమా. నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబులో సమృద్ధిగను గిమ్మయ్యా. నెమ్మది గల ఇల్లు నిర్మల మగు మనసు ఇమ్మయిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము. కిందిరి నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాలు ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభు వైపు చూద్దాం. నా బతుకు మూలంగా నాయనా, నా చావు మూలంగా నాయనా నీ కార్యం జరగాలి. నీ కోసం బతుకుతా, నీ కోసం జీవిస్తా. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా అన్నోళ్ళు నిలబడదాం. అయ్యా, నా బ్రతుకు మూలంగా నాయనా నీ మనస్సుని ఎరిగి నీకు ఇష్టమైన కార్యం నేను చేస్తా. నీ చిత్తానికి లోపడతా. అవును నాయన, ఇంతకాలం నేను సమయాన్ని వృధాపరిచా. నాకెన్నో మేళ్ళు చేశావు, నాకెన్నో అద్భుతాలు చేశావు, నాకెన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు. అయ్యా అయ్యా యేసు యేసు, ఒక్క లాజరు చచ్చిపోయి లేచుట ద్వారా అబ్బా నీ ఆశ నెరవేరిందే, నీకు సంతోషమైందే. ఎంతమంది యూదులు నిన్ను నమ్మారే, నీ వారు నిన్ను అంగీకరించారే, నీ స్వజనాంగం నీ దగ్గరికి చేరిందే. అబ్బా కృప కృప కృప. మమ్మల్ని వాడుకోవా, మమ్మల్ని వాడుకోవా. నీ కోసం బతుకుతామయ్యా, సాధిస్తామయ్యా, సాధిస్తామయ్యా. నువ్వు మాకు అప్పగించిన పని మేము ముగిస్తామయ్యా. నాయనా, మేము మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించయ్యా, ఆత్మతో అభిషేకించయ్యా, ఆత్మతో అభిషేకించయ్యా. స్తోత్రాలు రాజా. మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకుందాం. అయ్యా, బ్రతుకు మూలముగానైనా, సావు మూలంగానైనా నీకోసమే 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 ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా యేసయ్యా యేసయ్యా నీకోసం. ఒక మార్టిన్ లూథర్ లాగా, ఒక విలియం కేరీ లాగా, అవును ప్రియులారా, ఒక బక్సింగార్ లాగా, ఒక యేసన్న లాగా, అవును నేను నీకోసం నాయనా నాకు దేహాన్ని ఇచ్చావు, నాకు శరీరాన్ని ఇచ్చావు. అయ్యా నీకోసం నేను బతుకుతా. ఇంకా ఎవరైనా ఆలోచించబోకండి, ఇటు అటు చూడబోకండి. గ్లోరీ టు గాడ్. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం, మనసారా అడుగుదాం. అవునయ్యా, లాజరు చచ్చిపోయి లేస్తే ఎంతమంది మారారయ్యా, మా బతుకుల్లో ఎన్ని మేళ్ళు చేస్తున్నావయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి
ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.